వాళ్ళ భావం తలుచుకుంటేనే నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ స్టోరీ వచ్చి నాది కాదు, మా ఫ్రెండ్ గాని. కరెక్ట్ గా 1 year బ్యాక్ జరిగిన స్టోరీ. వాట్సాప్ లో సడన్ గా ఒక మెసేజ్ వచ్చింది, హాయ్ అని. ఎవరా అని చూస్తే మా క్లాస్మేట్. సరే అని చెప్పి నేను కూడా హాయ్ అని రిప్లై ఇచ్చా. తర్వాత తిన్నావా, ఏం చేస్తున్నావు అని ఇలా మెసేజ్ చేస్తా ఉంది. నేను కూడా అలా కాన్వర్జేషన్ కలుపుతా ఉన్నా. ఒక్కసారిగా నీకు లవర్ ఉందా అని అడిగింది అమ్మాయి. నాకు లేదని చెప్పా. తర్వాత తనకి లవర్ ఉన్నాడని ఫోటో పంపింది. ఆ క్షణం నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపించింది. తర్వాత చిన్నగా నార్మల్ గా చాట్స్ కాల్స్ చేస్తా ఉంది. అలా అలా నడుస్తా ఉంది. తర్వాత నైట్ కాల్స్, వాళ్ళదాకా మాట్లాడటం, చాటింగ్స్, వీడియో కాల్స్, మంచిగా కాన్వర్సేషన్ నడుస్తా ఉంది. మా కాలేజీలో కూడా మమ్మల్ని లవర్స్ అనుకుంటున్నారు. అంత డీప్ గా కాన్వర్సేషన్ నడుస్తా ఉంది. తన గురించి నేను తెలుసుకోవడం, నా గురించి తను తెలుసుకోవడం, చాలా బాగా వెళ్తా ఉంది కాన్వర్సేషన్. నేనేమనుకున్నా అంటే తనకి లవర్ ఉన్నా అంటే నేనైతే నమ్మలేదు. తనకి లవర్ ఉంటే నాతో ఇంత ఎందుకు మాట్లాడుతుంది అని నేను అనుకున్నా. తను ఆ రోజు ఫోటో చూపించినా కూడా అలానే అనుకున్నా. ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నా తన ఒపీనియన్స్ నేను తీసుకోవడం, తనకి ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నా తను నా ఒపీనియన్ తీసుకోవడం, అలా మంచిగా కాన్వర్సేషన్ నడుస్తూ ఉంది. సరే ఇలా నడుస్తూ ఉంది కదా. ఒకరోజు నర్సాపేట నుంచి విజయవాడలో తనని డ్రాప్ చేయడానికి బస్సులో బయలుదేరాం. నేనైతే అమ్మాయిని డ్రాప్ చేయడానికి ఈ బస్సులో తను నేను వెళ్తా ఉన్నాం. తను నా పక్కన కూర్చుంది, మంచిగా కాన్వర్సేషన్ నడుస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, నేను మంచిగా మాట్లాడుతున్నా. నేనైతే తన భుజం మీద చేసా. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. దాదాపు విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. తర్వాత సడన్ గా ఒక కాల్ వచ్చింది అమ్మాయి ఫోన్ కి. నేను ఎవరా అని చూస్తే దాంట్లో మైన్ అని ఫీడ్ అయి ఉంది. ఆ క్షణం నాకేం అర్థం కాలేదు. అంటే తనని ఆ నెంబర్ ఎవరిదా అని అడిగితే తను ఎలా తీసుకుంటుందా అని నేనైతే ఆలోచనలో ఉన్నా. సరే ఇంకా నాకేం చేయాలి అర్థం కాక ఎవరని అడిగా. తను వాళ్ళ బావని చెప్పింది. నీకు ఆల్రెడీ ఫోటో చూపించా కదా, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నా అని చెప్పింది. తను ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ఎలా రియాక్ట్ అయ్యాలో అర్థం కాలేదు. చాలా సింపుల్ గా చెప్పింది వాళ్ళ బావ ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు బస్ స్టాండ్ లో తడుస్తూ. నాకైతే ఒక 1 year నుంచి ఈ బాండ్ అనేది ఏర్పడింది. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ బావ ఒక 6 years గా అమ్మాయిని లవ్ చేస్తా అంట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని బయటికి వెళ్ళిపోయాడంట జాబ్ కోసం. కానీ తనేమో నాతో ఒక 1 year నుంచి ఇలా చేస్తుంది. నేనంటే జస్ట్ ఒక 1 year ఓకే, కానీ వాళ్ళ బావ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందామని బయటికి వెళ్ళిపోయి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అమ్మాయి తన లైఫ్ అని ఫిక్స్ అయిపోతే, కానీ ఈ అమ్మాయి చేసే పనేమో ఇది. నాకు ఇప్పటికీ నాదైతే బాధ ఏం అనిపించట్లా. వాళ్ళ భావం తలుచుకుంటేనే నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత జెన్యున్ గా ఉన్నా కూడా ఆ అమ్మాయికి వాళ్ళ భావన ఎలా మోసం చేయాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళ బావ గురించి నెగిటివ్ గా చెప్పి వాళ్ళ బావదే తప్పన్నట్టుగా క్రియేట్ చేసి వాళ్ళ బావను వదిలేసింది. నేనైతే వాళ్ళ బావకి చాలా మంచి జరిగింది అనుకుంటున్నా. మ్యారేజ్ అవ్వకముందులే మంచి విషయం అయితే తెలిసింది. మళ్ళీ ఆ అమ్మాయి ఎంత చేసి కూడా ఏం చేయనట్టు, ఏం తెలియనట్టు మళ్ళీ నాతో మాట్లాడుతుంది ఎప్పట్లాగే. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమన్నా కూడా అసలు నాకైతే అర్థం కావట్లేదు. బావలు మీ మరదలతోని జాగ్రత్తగా ఉండండి. గుడ్డిగా నమ్మకండి ఎవరిని ఎప్పుడు. మరీ ముఖ్యంగా బావలు జాగ్రత్త అయ్యా.